అందరికీ శుభోదయం అండి. మరలా ఈ ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం. నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. అబ్రహాము గారి యొక్క జీవితంలో 75వ ఏట దేవాది దేవుడు, అబ్రహమా, నేను చూపించేటటువంటి దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు ఆయనతో మాట్లాడి ఉన్నారు. దేవుని మాటకు లోబడి దేవుడు చూపించినటువంటి స్థలమునకు నిశ్చయించుకున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఆయన ఎదురైనా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కనుక మృతతుల్యమైన నా దేహమును, నా శరీరమును దేవుడు మరలా ఆరోగ్యముతో నింపగలడని విశ్వసించి దేవుని మాట చొప్పున ఆయన ఆనుకొని ఉంటుండగా దేవుడు చూపించినటువంటి స్థలానికి ఆయన వెళ్ళినప్పుడు దేవుడు బహుమానంగా ఇస్సాకుని ఇచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దీవించాలంటే దేవుని మాటకు లోబడాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనందరికీ వచ్చింది, ఆశీర్వాదము నొందుదువుగాక అని. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు మనపైకి రావాలంటే దేవుని మాటకు లోబడేటటువంటి స్థితి మనకి కావాలి. ఎవరైతే లోబడతారో దేవుని చేత వారు దీవించబడతారు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డలకి మీరు తోడుగా ఉండి వారి పనులకు, వారి ప్రయాణములకు, వారి వ్యాపారములకు, వారి ఉద్యోగములకు, వారి చదువులకు మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో కూడా నీ బిడ్డలను వర్ధిల్లింపజేసి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి చక్కటి ఆరోగ్యములు మీరు దయచేసి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు వారికి తోడుగా ఉండి ఈరోజంతా ప్రభువా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి యొక్క సహాయం నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.